బ్రో ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చి పడేశారు ఫస్ట్. సో చాలా క్లియర్ గా ఉంది. బాగుంది బ్రో. అంటే ఫ్రెండ్లీ ఇంటరాక్టివ్, చాలా క్లీన్ గా నీట్ గా డిసిప్లిన్ గా టైం తెలియలే నాకు. అదే అప్పుడే అయిపోయింది అనిపించింది. నార్మల్ గా ఇంట్రోనే ఈ రేంజ్ ఎఫెక్ట్స్ ఉంటే ఇంకా నెక్స్ట్ బాహుబలి విఎఫెక్ట్స్ వస్తాయి. నార్మల్ గానే ఇట్లుంది, ఇంకా అది ఇంకా సీరియస్ గా వింటాం కదా, అది ఇంకా బాగుంటదిలే. చేద్దాం బ్రో, నాలెడ్జ్ షేర్ చేస్తే మాకు కూడా యూజ్ అవుతుంది కదా. అదే మీ అందరిని ఇంక్లూడ్ చేసుడే, మిమ్మల్ని ఇష్టపెట్టేదే లేదు. మనమే కంపెనీ ఓపెన్ చేద్దాం. సైబర్ టవర్స్ పక్కన పెట్టేద్దాం బ్రో, వంశీ టవర్స్. సిఇఓ వంశీ. వద్దు 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 వద్దయ్యా వద్దయ్యా. సార్ నవ్వుతూ ప్రతి ఒక్కరికి పేషెన్స్ తో ప్రతి క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేస్తున్నారు. ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కి పేషెన్స్ తో ఆన్సర్ ఇస్తున్నారు. అది చాలా బాగుంది సార్, ఇంకా చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, బాగుంది బ్రో, అంతా మంచిగా నవ్వుతూ చెప్తున్నారు. మా క్లాసెస్ అయినా సరే వేరే వాళ్ళు ఏదైనా క్లాసెస్ చెప్తున్నారు అంటే చాలా సీరియస్ గా ఉంటారు. మనం ఫ్యామిలీకి డెఫినేషన్ ఏం చెప్పినాం మొన్న? ఫ్యామిలీ అంటే అందరితోటి మాట్లాడి, అందరితోటి వాళ్ళు ఏంది ఇష్యూస్ అన్ని తెలుసుకొని చేసే వాళ్ళని ఫ్యామిలీ అంటారు. ఈ 10K ఫ్యామిలీ, 20K ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా అడుగుతారా? అడిగారు కదా, ఇట్లా పెట్టేస్తారు. ఇక కేక్ వస్తారు అనమాట. 1 million అయితే 1 million ఫ్యామిలీ కంగ్రాచులేషన్స్ అని కేక్ వచ్చేస్తారు అనమాట. ఇది కదా అసలైన ఫ్యామిలీ అంటే. అందరితో మాట్లాడతా బ్రో, నాకు ఇష్టం ఇట్లా మాట్లాడు. అదే బ్రో, ఇంత కూల్ గా ఇంత నవ్వకుండా చెప్పడం అంటే ఈజీ కాదుగా బ్రో. అయితే కోర్స్ అయిపోయే లోపు ఇక్కడ అట్లీస్ట్ 30 members స్టార్టప్స్ యూస్ బయటికి వస్తారనిపిస్తుంది. హాయ్ హలో గాయస్, మనము రియాక్ట్ చేసే కోర్స్ ఏదైతే మనం రీసెంట్గా లాంచ్ చేసినామో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో లేకపోతా ఉన్నా. సో మీరు పూర్తిగా వస్తే మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న నోట్ ఉంది. మీరు ఒకవేళ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ తెలుగులో నేర్చుకోవాలి అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేను అయిదామని అనుకుంటున్నా 2025లో అనుకుంటే మాత్రమే నువ్వు ఈ వీడియో చూడు. ఒకవేళ నువ్వు మొత్తం వీడియో చూసిన తర్వాత నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. నీకు ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలనుకుంటున్నా చూడు, లేకపోతే నీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్ అని మీకు కుప్పలుగా మీకు ఫీచర్స్ అనేవి ఉన్నాయి ఆల్రెడీ. సో వాటిని నువ్వు చూస్తూ ఉండు, మిగతా వాళ్ళు నేర్చుకొని డెవలపర్లు అయిపోతూ ఉంటారు. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో ఫుల్ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బ్రేక్ డౌన్ చేసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నట్టు కోర్స్ ఏంది, నువ్వు ఏమేమి నేర్చుకోబోతా ఉన్నాం అండ్ ఎవరు నేర్చుకోవచ్చు, ఎందుకు 2025లో వెబ్ డెవలప్మెంట్ అనేది నేర్చుకోవాలి, వాట్ ఇస్ రియాక్ట్ జేఎస్ అండ్ టీచింగ్ స్టైల్ ఎట్లుంటుంది, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, నీకేమైనా కోడింగ్ నాలెడ్జ్ ఏమైనా ఉండాలా బిఫోర్ మీరు జాయినింగ్ అయ్యే ముందు, అండ్ కోర్సు డ్యూరేషన్ ఏంది, కోర్సు లాంగ్వేజ్ ఏంది, సర్టిఫికేట్ ఏమైనా వస్తుందా అండ్ మీకు ఏమైనా సపోర్ట్ వస్తుందా రాదా అని చెప్పేసి, అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్లో మీకు ప్రైజింగ్ గురించి కూడా చెప్తా. కోర్స్ ప్రైజింగ్ అనేది మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అట్లాంటి ప్రైజింగ్ అనేది ఉంటుంది. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే యా, సో ఇప్పుడు మీరు రెడీ ఉంటే కనుక మనము ఇక స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ వాట్ దిస్ కోర్స్ అబౌట్. ఇది బిగినర్ ఫ్రెండ్లీ కోర్స్ వెబ్ డెవలప్మెంట్కి. రియాక్ట్ జేఎస్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఉంటుంది, మీకు 0 నుంచి ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే వాట్ ఈజ్ ఇంటర్నెట్ అనే దాని నుంచి స్టార్ట్ చేస్తారు అండ్ అప్ టు మీకు డిప్లాయ్మెంట్ వరకు మీకు వెళ్తుంది. డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే మీ ప్రాజెక్ట్ ఏదైతే బిల్డ్ చేస్తారో మీరు దాన్ని లైవ్లోకి తీసుకెళ్ళేంత వరకు మీకు ఈ కోర్స్ అనేది ఉంటుంది. మీకు 3 స్టెప్స్లో మీరు ఒకవేళ దీన్ని డిఫైన్ చేయాలనుకుంటే ఫ్రమ్ ద 0 మీకు అసలు ఎటువంటి నాలెడ్జ్ కోడింగ్ పైన ఆర్ డెవలపింగ్ పైన మీకు నాలెడ్జ్ లేకపోయినా కూడా 0 నుంచే మీరు కాన్ఫిడెంట్ డెవలపర్ అవుతారు. అండ్ మీకు హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ ప్లస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ కోర్సులో మనము 3 ప్రాజెక్టులు బిల్డ్ చేయబోతా ఉన్నాం. సో నీకు స్కిల్స్ వస్తాయి, అట్ ది సేమ్ టైం మీరు ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేయాలని కూడా తెలుస్తుంది అండ్ మీరు డిప్లాయ్మెంట్ కూడా చేసుకోవచ్చు అండ్ స్టార్టప్ మైండ్ సెట్ వస్తుంది బేసిక్గా. అండ్ ఎవరెవరు నేర్చుకోవచ్చు ఈ కోర్స్ని అని అంటే స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు, జాబ్ సీకర్స్ నేర్చుకోవచ్చు, మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. మీకు ఒకవేళ వెబ్సైట్ డెవలప్మెంట్ నేర్చుకోవాలని నేను ఫుల్ స్టాక్ డెవలపర్ అయిదామని అనుకుంటే, నేను ఒక ఫ్రీలాన్సర్నో ఏదో ఒకటి అయిదామని అనుకుంటే మీరు మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. నువ్వేమేమి నేర్చుకుంటావు అనేది నీకు ఇక్కడ రోడ్ మ్యాప్ అనేది ఉంది చూడొచ్చు. ఇంటర్నెట్ వెబ్సైట్ బేసిక్స్ నేర్చుకుంటారు, అసలు మీకు ఇంటర్నెట్ ఎట్లా పనిచేస్తుంది, డొమైన్స్ ఏంది, హోస్టింగ్ ఏంటి, బ్రౌజర్స్ ఏంటి, ఐపీ అడ్రసెస్ ఏంటి అండ్ వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది, ట్యాబ్ నావిగేషన్ ఏంటిది, సైడ్ బార్ ఏంటి, ప్రతిదీ కూడా మీరు వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటారు ఫస్ట్ మాడ్యూల్లో. సెకండ్ విషయానికి వస్తే మీకు HTML, CSS, జావాస్క్రిప్ట్తో స్టార్ట్ అవుతుంది కోర్స్ అంతా కూడా. దాని నెక్స్ట్ మీరు మోడర్న్ టూల్స్ నేర్చుకుంటారు, బేసిక్గా బూట్స్ట్రాప్ కానీ, SCSS కానీ, V8 కానీ, సూపర్ బేస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకుంటారు. దెన్ మీరు రియాక్ట్ జేఎస్లోకి వస్తారు. రియాక్ట్ జేఎస్లో మీకు
యాక్చువల్గా ఇక్కడ రియల్ గేమ్ ఏంటంటే రియాక్ట్ జేఎస్ కదా. సో రియాక్ట్ జేఎస్లోకి వస్తారు. ఇవన్నీ కూడా మీరు బేసిక్స్ నేర్చుకొని రియాక్ట్ జేఎస్లోకి వచ్చేసరికి మీకు అసలు వెబ్సైట్ ఎట్లా పనిచేస్తుంది అండ్ HTML CSSతో మీరు వెబ్సైట్ ఎట్లా బిల్డ్ చేస్తారు అనేది మీరు రియాక్ట్ జేఎస్కి వచ్చే లోపు నేర్చుకుంటారు. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. ఇక నెక్స్ట్ 10x అనుకోవచ్చు మీరు. సో రియాక్ట్ చేస్తే మనం దాన్ని 10x డెవలప్మెంట్లోకి తీసుకెళ్తాం. అండ్ రియాక్ట్ జేఎస్లోకి వచ్చేసిన తర్వాత మీరు స్టేట్ నేర్చుకుంటారు, ప్రాప్స్ నేర్చుకుంటారు, హుక్స్, రౌటింగ్, రీడక్స్ టూల్ కిట్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేర్చుకుంటారు. రియల్ వరల్డ్ ప్రాక్టీస్ ఏంటంటే మీరు ఫస్ట్ HTML CSSతో ఒక ప్రాజెక్ట్ చేస్తారు అండ్ రియాక్ట్ చేస్తే ఒక మినీ ప్రాజెక్ట్ చేస్తారు. ఇంకోటి ఫుల్ మెగా ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉన్నది. సో దాన్ని కూడా మీరు బిల్డ్ చేస్తారు. అండ్ నువ్వెందుకు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి 2025లో అనే దానికి నేను ఆన్సర్ ఇస్తాను ఫస్ట్. సో బేసిక్గా ఎవ్రీథింగ్ మీరు చిన్న బిజినెస్ నుంచి చూస్తే మీకు స్టార్టప్స్, MNC కంపెనీస్ వరకు ప్రతిదానికి ఒక వెబ్సైట్ అయితే ఖచ్చితంగా కావాలి. అందరూ కూడా ఆన్లైన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి. అండ్ ఈ రియాక్ట్ జేఎస్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు బూమింగ్లో ఉన్న ఫ్రేమ్వర్క్ అనమాట. అండ్ దీన్ని నువ్వు నేర్చుకోవడం వల్ల నీకు జాబ్ ఆపర్చునిటీస్ అట్ ది సేమ్ టైం ఫ్రీలాన్సింగ్ కానీ స్టార్టప్స్ కానీ బిల్డ్ చేద్దామని అనుకుంటే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నో కోడ్ టూల్స్ బాగా వస్తున్నాయి కదా, ఏతో మీకు మొత్తం కూడా రిప్లేస్ చేస్తుంది కదా అని చెప్పేసి మీకు చాలామందికి డౌట్ ఉంటుంది. మీకు ఎంత వచ్చినా ఎంత ఎట్లాంటి టూల్స్ వచ్చినా కూడా మీకు రియల్ టైం కోడ్ ఏదైతే ఉంటుందో అది అర్థం చేసుకున్నంత వరకు మీకు డోకా ఏమి ఉండదు. ఎందుకంటే 10 మందిలో 10 మందిని రిప్లేస్ చేయదు. 10 మందిలో నీకు ఖచ్చితంగా 7గురిని 8గురిని రిప్లేస్ చేస్తుంది. ఆ ముగ్గురు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రియల్ టైం కోడ్ నేర్చుకున్న వాళ్ళే. నీకు రియల్ టైం కోడ్ వస్తే నీకు ఏదొచ్చినా నీ జాబ్కి ఏం డోకా ఉండదు. నీకు ఖచ్చితంగా వాల్యూ అనేది ఉంటుంది. ఫాస్టెస్ట్ అండ్ గ్రోయింగ్ టెక్ ఫీల్డ్ అనమాట ఇది. మీకు వెబ్సైట్ డెవలప్మెంట్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా గట్టిగా వెళ్తున్నది బయట. సో మీరు గూగుల్ చేసినా కూడా మీకు అర్థమవుతుంది. అండ్ మీకు ఒకవేళ స్టార్టప్ ఐడియాస్ కానీ ఏమైనా ఉంటే, మీకు ఒకవేళ మీ చుట్టుపక్కల ఉన్న బిజినెసెస్కి మీరు ఏమైనా ఫ్రీలాన్సింగ్ లాంటివి చేయాలనుకుంటే కూడా మీరే ఈ ఫుల్ స్టాక్ కోర్స్ తర్వాత మీరు ఖచ్చితంగా మీరే వెబ్సైట్లు అన్నీ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఈజ్ రియాక్ట్ జేఎస్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే రియాక్ట్ చేసి అసలు రియాక్ట్ చేసి అని ఇంతగా అంటున్నావు, మరి రియాక్ట్ చేసి ఏంటిది, దాన్ని ఎందుకు మనం యూజ్ చేయాలని చెప్పేసి తెలుసుకుందాం. రియాక్ట్ చేసి అనేది ఒక పవర్ఫుల్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ అండ్ ఇది యూజ్ చేసి మనం ఫాస్ట్ మోడర్న్ ఇంటరాక్టివ్ వెబ్ యాప్స్ బిల్డ్ చేస్తాం. బేసిక్గా దీన్ని మీకు ఎగ్జాంపుల్స్తో చూపించాలంటే ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ ఇట్లాంటి అన్నీ కూడా రియాక్ట్ చేస్తూనే బిల్డ్ అయినాయి అనమాట. దీన్ని కనిపెట్టినోడు, దీన్ని డెవలప్ చేసినోడు ఫేస్బుక్ వాడు. అంటే బేసిక్గా ఇప్పుడు ఫేస్బుక్ మెటా అని చెప్పేసి నేమ్ చేంజ్ చేశారు కదా, సో మెటా వాడు. అండ్ నువ్వు నేర్చుకోవడానికి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చెప్తా ఉన్నా చూడు. కాంపోనెంట్ బేస్డ్ కోడింగ్ ఉంటుంది. బేసిక్గా కాంపోనెంట్ బేస్డ్ అంటే ఏంటంటే నీకు టాప్ నావిగేషన్ ఇవన్నీ డివైడ్ చేస్తూ నువ్వు బిల్డ్ చేసుకుంటావు. మీకు టాప్ నావిగేషన్ ఇవన్నీ తెలియకపోయినా కూడా బేసిక్గా వెబ్సైట్ మొత్తం కూడా ఒక ముక్కలుగా నేర్చుకుంటావు. సో అవన్నీ కూడా కలిపితే నీకు వెబ్సైట్ అనేది అవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. నువ్వు మేనేజ్ చేసుకోవడం కూడా చాలా ఉంటుంది. సూపర్ ఫాస్ట్ యూఏ ఉంటుంది. సూపర్ ఫాస్ట్ యూఏ అంటే నీకు మామూలు ఫాస్ట్ ఉంటుంది, ఇన్ డిమాండ్ స్కిల్. సో నువ్వు స్టార్టప్స్ నుంచి MNC వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా రియాక్ట్ చేసి డెవలపర్లు అయితే ఖచ్చితంగా కావాలి. సో ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. నువ్వు కంగారు వాడి ఆగమనం చేసుకోకు లైఫ్ని. అండ్ టీచింగ్ స్టైల్ ఎట్లుంటుంది ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా, ఇంతకన్నా మంచిగా ఉంటుంది. కోర్స్ నేర్చుకున్న వాళ్ళు, ఆల్రెడీ లైవ్లో చూస్తున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు, వాళ్ళ రివ్యూస్ కూడా మీకు ముందరనో వెనకనో కలిగిస్తాం. సో నువ్వు చూడు లైవ్లో నేర్చుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదని చెప్పేసి. సో మామూలు ఫన్ ఉండదు. సో కాన్సెప్ట్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక స్టోరీతో లింక్ అయ్యి ఉంటుంది. అండ్ బోరింగ్గా మీకు డెఫినేషన్లు చెప్పి వదిలేసుడు నాకు ఇష్టం లేదు. సేమ్ టైం నేను చెప్పలేను కూడా, డెఫినేషన్లు అంటే నేనే చెప్పలేను. సో అది విషయం. అండ్ సర్కాస్టిక్ ఉంటుంది, కొంచెం హ్యూమర్ ఉంటుంది. హ్యూమర్ అంటే మధ్యలో కొన్ని డాగులు కూడా పడుతుంటాయి, కొన్ని పంచులు కూడా పడుతూ ఉంటాయి. సో వాటిని బట్టి మనం ముందుకెళ్తూ ఉంటాం. అండ్ ప్రాక్టికల్ లెస్ థియరీ ఉంటుంది. లెస్ థియరీ అంటే మీకు థియరిటికల్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయకూరి. ప్రతిదీ కూడా మీకు డాక్యుమెంటేషన్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఒకవేళ థియరిటికల్ పార్ట్ మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి మీకు. అండ్ మీరు వర్క్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? నీకు ఒక ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ కావాలి బేసిక్గా. అండ్ దానికి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే నువ్వు నా వీడియోలు చూడలేవు అండ్ ఆ కోర్స్ ఏదైతే ఉందో అది నేర్చుకోలేవు. సో ఇంటర్నెట్ కనెక్షన్ మెయిన్. నీకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ నీకు కొంచెం పేషెన్స్ అంటే ఓపిక ఉండాలి. ఈ మధ్యలో జంజీ కిడ్స్ అందరూ కూడా ఫటాఫట్ జుమ్మని అయిపోవాలి పని. సో అట్లా అంటే కలవది. నీకు ఖచ్చితంగా ఇంత ఓపిక అయితే ఉండాలి. కొద్దిగా ఆపుకో, నీకు ఆ షుగర్ ఉంటే కొంచెం ఆపుకో. సో దట్ ఏంటంటే నువ్వు నేర్చుకోగలుగుతావు. అండ్ డైలీ ఒక 1-2 గంటలు నువ్వు క్లాస్ ఏదైతే ఉంటుందో అది చూస్తూ నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకు ఖచ్చితంగా నువ్వు అయిపోతావు డెవలపర్. ఓకే, నీకు ఏమైనా కోడింగ్ నాలెడ్జ్ ఉండాలా జాయిన్ అయ్యే ముందు అని అంటే నో, నీకు కోడింగ్ నాలెడ్జ్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆ కోడింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదని ఎంత గట్టిగా చెప్తున్నా అంటే, నేను కోర్సు నేర్పిస్తుందే నీకు అసలు ఇంటర్నెట్ ఎట్లా పనిచేస్తుంది, డొమైన్ ఏంటిది, హోస్టింగ్ ఏంటిది, ఇవన్నిటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. నీకు HTML
ఫస్ట్ నీకు కోడింగ్ ఎట్లా అంటే సింటాక్స్ ఎట్లా ఉంటుందో కూడా నేనే నేర్పించబడుతుంది. నీకు ఎందుకు మళ్ళీ కోడింగ్ నాలెడ్జ్ ఒకవేళ ఉంటే నీకు అది బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా, కానీ నీకేం అవసరం లేదు కదా, నేనే చెప్తున్నా మొత్తం నీకు. అండ్ వాట్ ఇస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్? సో డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసి ఈ కోర్స్ని మాడ్యూల్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఒక్కొక్క మాడ్యూల్ మీకు 4 నుంచి 5 చాప్టర్లు ఉంటాయి. ఒక 9 మాడ్యూల్స్ ఉన్నాయి దీంట్లో మొత్తం కూడా. సో 9 మాడ్యూల్స్కి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 54 డేస్ అవుతుంది అని అనుకుంటే 60 to 80 డేస్ అవుతుండొచ్చు మీకు ప్రాక్టీస్ సెషన్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి కదా. సో 60 to 80 డేస్లో అయిపోతుంది అని అనుకుంటున్నా. సో ఖచ్చితంగా అయిపోద్ది. ఓకే, అండ్ 60 to 80 డేస్ అంటున్నాం కదా, మరి నేను ఖచ్చితంగా 60 to 80 డేస్ నేర్చుకోవాలని ముందుగా నేర్చుకోవాలని అంటే నీ ఓపిక బ్రో. ఇప్పుడు నేను డైలీ ఒక 1 hour అట్లా సెషన్ ఉండేలాగా నేను ప్లాన్ చేస్తా ఉన్నా. ఓకే, ఐ మీన్ నువ్వు ఆ రిగార్డింగ్ కోర్స్ అనేది నువ్వు 1 hour చూసుకొని ఆ రోజు ప్రాక్టీస్ చేసేలాగా నేను ప్లాన్ చేస్తున్నా. కానీ నేను ఒకటేసారి ఒక 2-3 వీడియోలు చూసి నేను ప్రాక్టీస్ చేస్తా అంటే అది నీ ఇష్టం. నువ్వు ఒక 1 monthలో కూడా నేర్చుకోవచ్చు. నీ ఓపిక, నీ యొక్క టైం అండ్ నీ యొక్క ఎఫర్ట్స్ అంతే. ఓకే, మాడ్యూల్ నెంబర్ 1లో నీకు అసలు ఐడియా ఏముండదు, నీకు కోడింగ్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏం తెలియదు. కానీ నువ్వు మాడ్యూల్ నెంబర్ 9 అయిపోయేసరికి మీకు డిప్లాయ్మెంట్ ఆఫ్ యువర్ ఫస్ట్ వెబ్సైట్ ఆన్లైన్. ఓకే, అంతవరకు వస్తావు. కోర్స్ లాంగ్వేజ్ ఏంది? కోర్స్ లాంగ్వేజ్ మొత్తం కూడా ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతా ఉన్నానో అట్లా తెలుగులో ఉంటుంది. సో నీకు పెద్ద విషయం ఏముండదు, తెలుగులో నేర్చుకోవచ్చు. అండ్ నువ్వు సర్టిఫికేట్ ఏమైనా తీసుకుంటావా అంటే తీసుకుంటావు. నీకు సపోర్ట్ ఏమేమి ఉంటుంది అంటే నీకు స్టార్టప్ బిల్డింగ్ ఏమైనా సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన డిస్కషన్స్ ఉంటాయి అప్పుడప్పుడు. సో నువ్వు వాటిలో ఉండొచ్చు. నీ కంపెనీస్ అసలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది కూడా మీకు అంటే ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్లో నా ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. బట్ నీకు కోర్సులో నువ్వు ఉండడం వల్ల నువ్వు దాంట్లో ఇంటరాక్ట్ అవుతావు బేసిక్గా. సో అట్లాంటి ఏమైనా కాల్స్ ఉన్నప్పుడు నీకు ఇన్ఫామ్ చేస్తాం. సో దట్ ఏంటంటే నువ్వు ఇట్లాంటి వాటిలో ఇన్ఫామ్ కావచ్చు. అండ్ అసలు ఇంటర్వ్యూస్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, ఫ్రీలాన్సింగ్ ఏంటిది, సైడ్ హస్టిల్ ఏంది, సెల్ఫ్ బ్రాండింగ్, గ్రోత్ టిప్స్, ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకునే ఛాన్స్ ఎక్కువనే. ఎందుకంటే ఇవి మన రెగ్యులర్గా కాల్స్ ఉంటాయి కాబట్టి నీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఏంటంటే నువ్వు ఒకవేళ నువ్వు నేర్చుకోవాలనుకుంటే, నీకు ఇంట్రెస్ట్ ఉంటే, నీకు టైం ఉంటే నువ్వు ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇవన్నీ కూడా మీకు ఏదైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్పిస్తా ఉన్నానో దీనికి సంబంధించినవి కాకుండా నేను డిఫరెంట్ అన్నీ చెప్పిన. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ ఏదైతే ఉందో నేను దీంట్లో ఆల్రెడీ మొత్తం చెప్తున్నా. నీకు ఒక స్లాక్ ఛానల్స్ ఉన్నాయి, నీకు దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మన వాళ్ళందరూ నీకు హెల్ప్ చేస్తూ ఉంటారు, నీకు ఒక టీమ్ లాగా నీకు వర్క్ చేస్తూ ఉంటారు. సో నీకు అట్లాంటి ఇష్యూ ఏం లేవు. కానీ బియాండ్ ద కోర్స్ నీకు కోర్సు కంటే ఎక్కువ అంతకు మించి నీకు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నా. ఓకే, చలో యాక్చువల్ ప్రోడక్ట్కి వచ్చినాం. సో వాట్ ఈస్ ద ప్రైస్ అని అంటే సేమ్ కోర్సు నువ్వు బయటకు పోతే నీకు 30,000 నుంచి 50,000 ఉంది ఆఫ్లైన్ క్లాసెస్కి. నీకు హాస్టల్ ఫీజు అండ్ నువ్వు బతకడానికి నువ్వు 4 నెలలు 6 నెలలు ఉంటుంది కదా కోర్సు. సో 2 నెలలు ఉంటుందో 6 నెలలు ఉంటుందో ఏదో ఒకటి ఉంటుంది. సో దానికి నువ్వు బతకడానికి నీకు కొంచెం ఖర్చు అయ్యింది. మొత్తం కూడా నీకు ఓవరాల్గా ఆల్మోస్ట్ ఒక 70 to 80 kg ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన అండ్ కోర్స్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా చెప్పినమాట. సో ఒక 80K వరకు 70 to 80K వరకు ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి అన్నారు. అండ్ దీన్ని ఆన్లైన్ క్లాసులకు నువ్వు వెళ్తే 18,000 to 25,000 ఉందంట. మరి ఎంతగానో పెడుతుర్రు, మరి ఎందుకు పెడుతుర్రో ఏం కథనో నాకు అర్థమవుతలేదు. మన ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్ ప్రైస్ ఉంది. అండ్ ఈ 10,000 రూపీస్లో మీకు ఎంతవరకు ఏదైతే చెప్పినా ప్రతిదీ కూడా మీరు యాక్సెసిబుల్ అవుతారు. కొంచెం సాటిస్ఫాక్షన్ లేదా నీకు? ఓకే, సో దానికోసం నీకోసం ప్రైస్ అనేది నేను 50% ఆఫ్కి ఇచ్చిన. 5,000 రూపీస్లో మీకు ఈ కోర్స్ అనేది వచ్చేస్తుంది. సో 5,000 రూపీస్ కట్టి నువ్వు ఒకవేళ నువ్వు కోర్స్ తీసుకుంటే ఓకే నీకు ఏమేమి ఉంటుంది అనేది నేను ఇక్కడ చూపిస్తా ఉన్నా చూడు. నీకు 1 year యాక్సెస్ ఉంటుంది ఆ కోర్స్కి. నేను లైఫ్ టైం కూడా ఇవ్వచ్చు. నేను ఎక్స్పైరీ డేట్ లేకపోతే నువ్వు నేర్చుకో, నాకు తెలుసు. 1 year అంటే 1 yearలో పీక్తుంది కదా అని నువ్వు నేర్చుకుంటావు. ఓకే, డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. నీకు స్లాక్ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో నువ్వు డైరెక్ట్ కమ్యూనికేట్ కావచ్చు. మన టీం కూడా ఉంటుంది, దాంట్లో నీకు నేను గైడ్ చేస్తూ ఉంటాను. కమ్యూనిటీ యాక్సెస్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన కదా స్టార్టప్ బిల్డింగ్లో కానీ టీమ్ కొలాబరేషన్స్ కానీ వీటిలలో మీ కమ్యూనిటీ యాక్సెస్ ఉంటుంది. ప్రియారిటీ సపోర్ట్ ఉంటుంది. నీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మన వాళ్ళు నేనే వీలైతే నేనే వచ్చి నీకు ఖచ్చితంగా నీకు ఎక్కడైతే నువ్వు స్టక్ అయినావో అక్కడి నుంచే నిన్ను బయట తీసుకురావడానికి నీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది మోస్ట్లీ నీకు ప్రతి 10-15 చాప్టర్లకి నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నువ్వు డౌట్ రేజ్ చేసిన తర్వాత నీకు ఒక కాల్ అనేది షెడ్యూల్ చేయబడుతుంది. సో దట్ ఏంటంటే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళచ్చు. అండ్ నీకు నోట్స్, రీసోర్సెస్, ఇంటర్వ్యూ ప్రెప్ కంటెంట్ ఇవన్నీ కూడా అండ్ లాస్ట్లో మీకు ఇంటర్వ్యూకి జాబ్ ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నీకు డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో అది నువ్వు ఫిదా అయిపిస్తావు. నువ్వు చదువుతుంటే నీకు అర్థమవుతుంది. అంత క్లియర్గా నీకు డాక్యుమెంటేషన్ అనేది చేస్తూ ఉన్నాం. ఓకే, ఐ హోప్ నువ్వు 5,000 రూపీస్లో నువ్వు అంటే ఒక నెల హాస్టల్ ఫీజులో బేసిక్గా బయట నేర్చుకునేవాడు ఒక 30,000 50,000 కట్టిన తర్వాత వాడు 4 నెలల కోర్సుకి ఒక్కొక్క నెలకి 5,000 రూపాయలు 6,000 రూపాయలు మినిమం ఉన్నది హాస్టల్ ఫీజు అనేది. 6,000 రూపాయలు హాస్టల్ ఫీజు ఇచ్చినా కూడా 6 అంటే నీకు 24,000 రూపాయలు అవి అవుతాయి. ఇవి ఒక 30,000 వేసుకున్నాను 54,000 ఖచ్చితంగా అవుతుంది. నీకు నాట్ ఈవెన్ 10%లో నీకు ఈ కోర్స్ అనేది వచ్చేస్తుంది.
సో మంచిగా నేర్చుకో వెబ్ డెవలపర్గా. నువ్వు అన్ని పైసలు ఖర్చు పెట్టుకోకు, మిగతా పైసలతో నువ్వు మంచి ల్యాప్టాప్ కొనుక్కో, నా సజెషన్ అది. ఓకే, నువ్వు వెబ్ డెవలపర్ అయిదామని అనుకుంటే 2025లో నీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. సో నువ్వు అవి క్లిక్ చేసి నీ కోర్సు నువ్వు పర్చేజ్ చేసుకో. నేను వెబ్ డెవలపర్ చేసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను నీతో. అండ్ దాంట్లో మనం ఒక సపరేట్ సెషన్ పెట్టుకుందాం, దాంట్లో మాట్లాడదాం. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. టైం తక్కువ ఉండడం వల్ల మీ అందరికి ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వలేకపోతున్నాను నేను. మీరు ఇంతకుముందు డిఫరెంట్ కోర్సెస్ గురించి అడిగారు కదా, అన్నీ కూడా చేయాలని ఉంది. నేను ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నా అంటే కొన్ని వర్క్స్ నేను డిపార్ట్మెంట్స్ లాగా డివైడ్ చేద్దామని అనుకుంటున్నా. ఈ కోర్స్ అమౌంట్ ఏదైతే వస్తుందో ఈ కోర్స్ అమౌంట్ని కొన్ని డిపార్ట్మెంట్స్ లాగా డివైడ్ చేసి ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నా. లేచే ఇప్పుడు చాలామంది స్టార్ట్అప్ బిల్డ్ చేద్దామని అనుకున్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి గైడెన్స్ ఇప్పిద్దామని అనుకుంటున్నా. వాళ్ళందరినీ తీసుకురావడానికి నాకు కొంచెం అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది కదా. సో దీన్ని దానికోసం యూజ్ చేయాలని అనుకుంటున్నా. అండ్ ఇంటర్వ్యూస్ కానీ హెచ్ఆర్స్ కానీ వీళ్ళందరినీ తీసుకురావాలి కదా. వీళ్ళందరినీ తీసుకొచ్చి మీతో మాట్లాడిపిస్తూ మీ క్లారిఫికేషన్ ఇచ్చేస్తూ అండ్ జాబ్ చేయాలనుకుంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, డైరెక్ట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే పని అయిపోతుంది మనకు. చాలామంది ఇప్పుడు అంటున్నారు 1 గంటలకు 2 గంటలకు రిప్లై ఇస్తున్నావు ఎందుకు అంటున్నారు. మరి ఏం చేయాలా? అవునవును, 1-2 గంటగా రిప్లై ఇస్తారు. మెసేజ్ చేస్తే చాట్ అంతా చదువుకొని ఓహో ఈ మెసేజ్ చేయాలని చెప్పి మరి చేయాలి కదా. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను నమ్మి నా నుంచి ఏదో ఒక రిప్లై ఎక్స్పెక్ట్ చేసి నాకు మెసేజ్ చేస్తారు, అవునా కదా. దానికి నేను రిప్లై ఇయ్యనప్పుడు బయట వాళ్ళలాగా నేనైతే కానీ నా స్పెషల్ ఏముంటుంది చెప్పు. అది కూడా పాయింటే కదా సార్. బయటలాగా నేను కావద్దని అనుకుంటున్నాను కదా. నేను చేసేదేదో జెన్యున్గా చేస్తా. నాకు ఇక్కడ ఇష్యూ అవుతుందని చెప్తా, ఇక్కడ అమౌంట్ అవసరం ఉంటుంది అని చెప్తా, నేను ₹1 ఇంత ఎర్న్ చేసుకున్నా మీ నుంచి అని చెప్తా, మీ నుంచి ఇంత ఆపర్చునిటీ వచ్చిందని చెప్తా. అదంతా కూడా మీకు షేర్ చేస్తాను, నాకు ఇబ్బంది లేదు. వీఆర్ ఫ్యామిలీనో.